అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సింగరాజు శ్రీనివాసరావు గారు రచించిన యంగ్ 80 అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. వారం, ఈరోజు నాకు ఆఫీస్లో తల తిప్పుకోలేనంత పని ఉంది. రావటం ఆలస్యం అవుతుందేమో. నువ్వు పెందలాడే వచ్చి కాస్త చెయ్యి కాల్చుకో. నాకు రెప్ప పైకి ఎత్తేటంత సమయం కూడా లేకుండా నా ఎత్తు ఫైల్స్ నా ముఖాన కొట్టాడు మా బాసు. అవన్నీ కంప్లీట్ చేసేసరికి కనీసం రాత్రి 10 అవుతుంది. ఆ కాల్చుకునేదేదో మీరే వచ్చి కాల్చుకోండి. నీకు పని లేదని చెప్పిందెవడు? నోరు తెరిస్తే చాలు బోల్డ్ అంత పని అని చెబుతూ ఉంటావు. సరేలే, నేనే వండి చస్తాను. ఇదిగో, నేను ఫోన్ చేసినప్పుడొచ్చి పికప్ చేసుకోండి. చీకట్లో రాలేను. నేను రాను, నువ్వే ఆటో ఎక్కిరా. సరే, మీ ఇష్టం. ఏ దొంగో రేపిస్టో ఆపితే నాది కాదు బాధ్యత. నోరు తెరిస్తే అపశకునపు మాటలే. తగలడతాలే, పనయ్యాక ఫోన్ చేసి చావు. ఇలా ఒకరికొకరు ఏమాత్రం తగ్గేదేలే అన్నట్టుగా మాటల యుద్ధం చేసుకుంటున్నారు. సంవత్సరం క్రితం పెళ్లైన జంట ఏకనాథం, వరూధిని. అక్కడ ఏదో భారీ శబ్దాలు వినిపించటంతో అక్కడికి చేరింది ఏకనాథం బామ్మ చాముండి. ఏందిరా గొడవ? ఏదో కాట్ల కుక్కలు అరుచుకుంటున్నట్లుగా ఉంది అంటూ కళ్ళజోడు సర్దుకుంటూ అడిగింది ఏకనాథం బామ్మ చాముండి. ఏం లేదే బామ్మ, నీ మనవరాలు ఆఫీస్కెళుతూ నాకు టాటా చెబుతుంది. బామ్మ చెవి దగ్గర చేరి అరిచాడు ఏకనాథం. నాకేమన్నా చెవుడనుకున్నావురా పిచ్చి సచ్చినోడా? గోబ అదిరిపోయేలా అరిచావు అంటూ ఏకనాథం నెత్తిమీద ముట్టింది చాముండి. వెళ్ళొస్తా అమ్మమ్మ, నన్ను ఆశీర్వదించు అంటూ చాముండి పాదాల్ని అంటింది వరూధిని. అమ్మ దీని యాసాలో రాత్రికి వంట చేయాల్సొస్తుందని, ఆఫీసులో పనుందని చెబుతూ ఇక్కడ వినయపు నాటకాలా? ఎంత జానవే! మనసులోనే అనుకుంటూ పండ్లు పటపటా కొరికాడు ఏకనాథం. మరీ అంత గట్టిగా కొరక్కండి, పళ్ళు ఊడి 30 ఏళ్లకే మీ బామలా తయారవుతారు. వస్తా, రాత్రికి బంగాళదుంప వేపుడు చెయ్యండి అంటూ జడను వెనక్కి వేసుకుంటున్నట్టు నటిస్తూ పక్కకు తిరిగి కన్ను గీటింది వరూధిని. ఒసేయ్ నిన్ను అంటూ చెయ్యి ఎత్తబోయి వరూధిని గిరుక్కున వెనక్కి తిరిగేసరికి టాటా చెబుతున్నట్లుగా చేతి యాంగిల్ మార్చాడు ఏకనాథం. ఆ దృశ్యాన్ని చూసి మురిసిపోయింది చాముండి. వెదవ కనపడ్డుగాని వీడివన్నీ వీడి తాత పోలికలే. మనవరాలికి వీడ్కోలు చెబుతూ ఊహల్లోకి జారిపోయింది చాముండి. ఏకనాథానికి పెళ్లైన కొత్తల్లో 1 నెల వచ్చి మనవడి కొత్త కాపురానికి శ్రీకారం చుట్టి వెళ్ళింది చాముండి. ఆమె ఫ్యాను వైపు చూడగానే చల్లగా జారుకున్నాడు ఏకనాథం. వరం, ప్లీజ్, ఈరోజు దోశలు నేను వేస్తాను. అబ్బా, విసిగించకండి. వంటింట్లో పనిజోలికి రావద్దు. మీరు ఆఫీస్లో మీ బాసుకు సేవ చేసుకోండి చాలు. ఇంట్లో నేనే సర్దుబాటు చేసుకుంటాను. నువ్వు కూడా జాబ్ చేస్తున్నావు కదా, ఇంటి పని ఇద్దరం షేర్ చేసుకుందాం. ఉదయం టిఫిను, రాత్రి వంట నేను చేస్తాను. మీకసలు వంట అలవాటే లేదని అత్తయ్య చెప్పింది. మీరు వెళ్ళి కూర్చోండి. అలా కుదరదు. నా భార్య అలసిపోతే నాకు బాధగా ఉండదా? ఇద్దరం ఉద్యోగాలు చేసేటప్పుడు ఇంటి పనులు కూడా పంచుకోవాలి. ఏకా, నీకు నేనంటే ఎంత ప్రేమ! వరం, నువ్వు నా 6వ ప్రాణం, నా సగం దేహం. నీ చెయ్యకందితే నా గుండె కోతకు గురవుతుంది. ఐఎమ్ సో లక్కీ ఏకా. ఐ డు వరం అన్నాడు ఏకనాథం. ఇలా ముద్దుగా మాట్లాడుకుంటూ ప్రేమలను టన్నుల కొద్దీ దొర్లించుకుంటూ కొత్త సంసారం మొదలుపెట్టారు ఏకనాథం, వరూధినిలు. వీళ్ల చేత కొత్త కాపురం పెట్టించిన చాముండికి వీళ్ల మధ్య అన్యోన్యత చూసి ముచ్చటేసేది. 1 నెల రోజుల ప్రహసనం తర్వాత చిన్నగా ఆ కొత్త జంటకు ఇంటి పగ్గాలు ఇచ్చేసి తన కొడుకు గూటికి వెళ్లిపోయింది చాముండి. సాయంత్రం 5 కొట్టేసరికి గూడు చేరిన పక్షిలా ఇంటికొచ్చాడు ఏకనాథం. వెళ్లి ముఖం కడుక్కొనొచ్చేసరికి చాముండి కాఫీ కలిపి తెచ్చి ఇచ్చింది మనవడికి. నువ్వెందుకే బామ్మ ఇలా హైరాణ పడిపోతున్నావు? నేను లేచి కలుపుకోకపోయానా అంటూనే చాముండి నుంచి కాఫీ కప్పు అందుకున్నాడు. ఏదో లేరా, మనవడికా మాత్రం కాఫీ కలిపిచ్చే శక్తిని నాకిచ్చాళ్లే ఆ భగవంతుడు అంటూ మనవడి పక్కన కూర్చొని ఏవో పిచ్చాపాటి మాట్లాడసాగింది చాముండి.
ఒక 10 నిమిషాలు కాగానే, బామ్మా, ఇక చెప్పింది చాలు ఆపవే. తాత పోయి 20 సంవత్సరాలైనా ఆయన తీపి గుర్తులంటూ కలిసినప్పుడల్లా చెప్పి తలనొప్పి తెప్పిస్తున్నావు కదే. ఇదిగో 6 గంటలు కావస్తోంది, వెళ్ళి భగవద్గీత చదువుకోవే, కాసింత పుణ్యమైనా వస్తుంది అంటూ ఆమె సమాధానాన్ని వినకుండా వంటగదిలోకి వెళ్ళిపోయాడు ఏకనాథం. పెళ్ళాం వచ్చాక వీడికి బామ్మంటే బొత్తిగా పడకుండా పోయింది. ఏం చేస్తాం, పెళ్ళాం అంటే బెల్లం ఆయే అని లేచి వెళ్లబోతుంటే ఆమెకు వంటగదిలో నుంచి గిన్నెలు సర్దుతున్న శబ్దాలు వినిపించాయి. అదేమిట్రా, ఏమిటా గిన్నెల గోలా? కొంపదేసి నువ్వు వంట చేస్తున్నావా ఏమిటి? వరోధిని వచ్చి చేస్తుందిలే, పెళ్ళాన్ని మరీ అంత గారాబం చెయ్యకూడదు అంటూ వంటగదిలోకొచ్చింది చాముండి. అది ఇప్పుడు కాదు, నా చేత కొత్త కాపురం పెట్టించి చచ్చావు కదా, అప్పుడే చెప్పాల్సింది. అప్పుడేమో నా బంగారమే, నా నాయనే, అంతా తాతపోలికే అని నన్ను పొగిడి దాని చేతిలో కీలిబొమ్మని చేశావు. ఇప్పుడేమో ఇలా. ఒరే తింగిరి సచ్చినోడా, నువ్వు ఏదో కష్టపడిపోతున్నావని కాదు, ఆ పిల్ల కూడా వస్తే ఇద్దరూ కలిసి పని చేసుకుంటారు కదా అని. ఆఘోరించావులే, వెళ్ళి కూర్చో. వంటైనాక వెళ్ళి ఆ మహారాణిని తీసుకురావాలి. ఇక్కడ కుక్కు, అక్కడ డ్రైవరు. ఛీ, వెధవ జన్మ. ఉద్యోగం చేసే పిల్లని చేసుకుంటే బ్రతుకిలా మద్దెల దరువుగా ఉంటుంది అనుకోలేదు. అలా గొనుక్కు చస్తావేందిరా, పెద్దగా మాట్లాడి తగలడు. ఏం మాట్లాడుతున్నావో అర్థం కాక చస్తున్నాను అంది. ముందు నువ్విక్కడి నుంచి పోవే బామ్మ, విసిగించుకో అన్నాడు. ఒరే ఏకం, నీకు మీ తాత పోలికలే కాదు, ఆయన పిచ్చి కూడా వచ్చి చచ్చింది. ఇలా బామ్మ మనవడు మాటల రణం చేసుకుంటున్న సమయంలోనే కాలింగ్ బెల్ ఆగకుండా మోగింది. ఆ వస్తున్నా, చెవులు పగిలేలా ఉన్నాయి ఆ శబ్దానికి అంటూ వెళ్లి తలుపు తీసింది చాముండి. అమ్మమ్మ, నేనొచ్చేసా అంటూ లోపలికొచ్చి తలుపేసింది వరుధిని. ఒరే ఏకం, ఇదిగో నీ పెళ్ళాం వచ్చింది చూడు. ఇక విసుగు తగ్గించి భార్యతో కలిసి వంట చెయ్యి. వెళ్ళవే, కాస్త ఫ్రెషప్ అయ్యి మీ ఆయనకు సహాయం చెయ్యి అంటూ వరుధిని భుజం తట్టింది. ఆలస్యం అవుతుంది, అప్పుడే రానన్నావుగా, వచ్చావే కచ్చగా అడిగాడు ఏకనాథం. అవునా, మళ్ళీ వెళ్తాలే. జోకా, ఉదయం నువ్వు పెట్టిన ఉప్మా ఇప్పుడు బయటకొచ్చేలా ఉంది. ఏందిరా ఆ పిల్ల మీద అలా విసుక్కుంటున్నావు? ఇందాకేమో నీ బ్రతుకు మద్దెలదరు అన్నావు, ఇప్పుడేమో కళ్ళు తాగిన కోతిలా చిందులు తొక్కుతున్నావు. ఏమైందిరా నీకు? మీరేమన్నా గొడవలు పడుతున్నారా అని అడిగింది బామ్మ. బాగా కనుక్కున్నావమ్మమ్మ, ఆయన మారిపోయాడు. నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళాక 4 నెలలు బాగానే ఉన్నాడు. మా కాపురం చూసి వెళ్దామని మా అమ్మ నాన్న వచ్చినప్పుడు బయటపడ్డాడు. అప్పుడేం జరిగిందంటే, ఏం జరగలేదు బామ్మ, అదేదో అలా పిచ్చిగా మాట్లాడుతుంది అంటూ వరుధిని మాటలను మధ్యలోనే త్రుంచాడు ఏకనాథం. నువ్వు నోరు మీరా, దాన్ని చెప్పని. చెప్పవే. ఆయనలానే నేను ఉద్యోగం చేస్తున్నానని, ఇంటి పని పంచుకుందామని చెప్పారు కదా. మీరు మాతో ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళు రాగానే ప్లేటు ఫిరాయించాడు. మీ వాళ్లకు నువ్వు చేసుకో, నాకు సంబంధం లేదు అన్నాడు. అదేంటండి, మా వాళ్ళు మీ వాళ్ళు కాదా అని అడిగాను. లాజిక్లు అనవసరం, నేను చెయ్యనుగాక చెయ్యనన్నాడు. నేను ఏమీ మాట్లాడకుండా కష్టమైనా చేసుకుపోయాను. మొన్న మీ చిన్నబ్బాయి కొడుకు మోహన్ వచ్చినప్పుడు నేను కూడా అడ్డం తిరిగాను. కస్సుబుస్సులాడాడు. ఆ అబ్బాయి ముందు నన్ను చులకన చేసి మాట్లాడాడు. అప్పటి నుండి మేమొక నిర్ణయానికొచ్చాము. ఎవరి తరపు వాళ్ళొస్తే వాళ్లే వంట చేసి పెట్టాలి, ఎవరూ రానప్పుడు ఇలా కొట్టుకుంటూ తిట్టుకుంటూ. ఏమైనా అమ్మమ్మ, ఉద్యోగం చేసే ఆడపిల్లల జీవితాలు ఇస్త్రీ పెట్టి కింద నలుగుతున్న చీరలే అంటూ ముక్కు చీరింది వరుధిని. బామ్మ, నువ్వే చెప్పు. వాళ్ల ముందు నేను వంటగదిలో చేరి ఏ నలుడిలానో భీముడిలానో వంట చేస్తుంటే ఎంత చులకనైపోతాను. రేపు వాళ్ళ ఊరికెళ్ళి, మా అల్లుడు పెద్ద చెమటాయి, మా పిల్లదే పై చేయి, అది ఆఫీస్ నుంచి వచ్చేసరికి వంట కూడా చేస్తాడు అని టముకు వేయరటే. అప్పుడు నా బ్రతుకు మిస్టర్ పెళ్ళాం అయిపోదటే. అయినా నేనేదో పెళ్ళైన కొత్తలో జాలిపడి వంటలో సాయం చేస్తానన్నాను. దాని అలవాటుగా చేయడం నాకు నచ్చదు.
నేను మగాడ్నే అంటూ కయ్యమని లేచాడు ఏకనాథం. నేను మాత్రం మీ వాళ్ళొస్తే అడ్డమైన చాకరీ చెయ్యాలి, మీరు మాత్రం మా వాళ్లకి చెయ్యరా? ఇదేం వివక్ష? కస్సుమన్నది వరూధిని. వివక్ష లేదు, వంకాయ లేదు. నేను మగాణ్ణి, వంటవాణ్ణి కాదు. సరే, రేపటి నుండి నీ పొయ్యి నీది, నా పొయ్యి నాది. నీ వాళ్లకు నువ్వే వండి పెట్టుకో, నాకు సంబంధం లేదు. ఎహే, ఆపండి. కొబ్బరి చెప్ప కోసం కొట్టుకునే బిచ్చగాళ్ళలా ఏంటి గోల? బుద్ధిలేక వచ్చాను మీ కొంపకు. నేను పెట్టించిన కాపురమేనా ఇది? ఇలా కొట్టుకు చేస్తున్నారేమిటి? 4 మెతుకులు వండటానికి అంటూ కల్పించుకుంది చాముండి. మీ మనవడు మా వాళ్లకు చేసిన అవమానం తలుచుకుంటుంటే ఊగిపోతుంది వరూధిని. ఏంటి, నా మనవడు మీ వాళ్లని అవమానించాడా? ఆపవే నీ జబర్దస్తు వేషాలు. మీ వాళ్ళొచ్చినప్పుడు ఏం జరిగిందో నాకు తెలుసు అన్నది చాముండి. నాకు తెలుసమ్మమ్మ, మీ మనవడు నా మీద పితూరీలు చెప్పుంటాడు. అవునా, ఇటు రావే. ఒరే, నువ్వు కూడా రా అంటూ పిలిచింది చాముండి, చేతిలో సెల్లు తీసుకుని ఏవో నొక్కుతూ. ఏందే బామ్మ, ఏం దాచావే సెల్లులో అంటూ వచ్చాడు ఏకనాథం. మీ ఇద్దరి తైతక్కలు రండి చూడండి అంటూ యూట్యూబ్ తెరిచి చూపించింది. అది చూసి ఉలిక్కి పడ్డారు ఇద్దరు. వరూధిని తల్లిదండ్రులు వచ్చినప్పుడు తీసిన వీడియో అది. అందులో ఏకనాథం వరూధిని వాళ్లతో కలిసి ఆడుతున్న ఆటలు, ఇద్దరూ పోటీపడి చేస్తున్న వంటలు, అత్తమామలతో ఏకనాథం పడిపడి నవ్వుతూ చెబుతున్న కబుర్లు అన్నీ షూట్ చేసి ఉన్నాయి. కంగు తిన్నారు వరూధిని ఏకనాథం. ఇది ఎవరు తీశారు? బిక్కచచ్చి అడిగింది వరూధిని. ఇంకెవరు, మీ అమ్మ. ఆమెకి ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేయటం అలవాటేగా. ఆమెకో ఛానల్ కూడా ఉందిగా. నేను కూడా సబ్స్క్రైబర్ను దానికి. ఇది చూసే మీరు చాలా అన్యోన్యంగా ఉన్నారని, నేను వేసిన కొత్త కాపురపు మొలక చిగురులు వేసిందని ఆనందపడుతూ వచ్చాను. నన్ను చూసి మీరు కొత్త నాటకం మొదలు పెట్టారు. నాకప్పుడే అర్థమైంది మీకు ఈ ముసలదాని వాసన పడలేదని, నన్ను ఎలాగైనా పంపాలని ప్లాన్ చేశారు అని. ఈ యూట్యూబ్ చూశాను కాబట్టే మీ నాటకాన్ని కనిపెట్టగలిగాను, లేకుంటే దిగులుపడి చచ్చేదాన్ని. చెప్పడం ఆపింది చాముండి. బామ్మా, ల్యాండ్ ఫోన్ తప్ప మరేదీ తెలియదు కదే నీకు అంటూ తత్తరపడుతూ అడిగాడు ఏకనాథం. ఒరే, నేనందరిలా వయసు పైబడితే కృష్ణ రామ అనుకుంటూ ఓ మూల కూర్చునే రకం కాదురా. యంగ్ 80 నేను. అప్డేట్ అయ్యాను. స్మార్ట్ ఫోన్ ఆపరేషన్ అవలేలగా చేస్తాను. ఇప్పుడు నేను 20 గ్రూపుల్లో యాక్టివిస్ట్ని. త్వరలోనే ప్రత్యేక వంటల ఛానల్ తెరవాలి అనుకుంటున్నాను. ఇక్కడ మా ఫ్రెండు రచయిత రామలక్ష్మిని కలిసి కొన్ని మెలకువలు తెలుసుకోవాలని వచ్చాను. అలాగే ఏఐ గురించి కూడా తెలుసుకున్నాను. వేషాలు వేయకుండా మామూలుగా ఉండండి, పోండి. బామ్మకే దగ్గులు నేర్పుతావరా సుంఠ అంటూ ఉరిమి చూస్తున్న చాముండి కాళ్ల మీద పడి బేవరమన్నారు ఏకనాథం వరూధిని ఇద్దరు. చాముండినా మజాకానా? ఈ యంగ్ 80తో గేమ్స్ ఆడకండి అంటూ ఉరిమింది చాముండి. అలాగేలేవే బామ్మ, నీ ఇష్టం వచ్చినన్ని రోజులుండు అంటూ భార్యను తీసుకుని లోపలికి వెళ్లాడు ఏకనాథం. ఈ బామ్మకి బెలూన్లు ఊదడం నేర్పిస్తావరా అక్కుపక్షి అంటూ చిద్విలాసంగా నవ్వింది చాముండి. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.